విశాఖలో రాజుగారి దొంగల చిత్రం అయితే సందడి చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హీరో ఉన్నారు. సో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, కథలో ఆ ప్రధాన పాత్ర ఏంటి, ఏ విధంగా నడవబోతుందని చెప్పి అడిగి తెలుసుకుందాం. సార్, కథ మెయిన్ మీ లీడ్ మీరు ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. నాదంటే ఏం లేదండి, మొత్తం నలుగురు లీడ్గా చేశాము. కానీ ఎవరి పాత్రకు తగ్గ ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. ఏ పాత్రను చూసినా సబ్జెక్ట్ వీళ్ళ మీద నడుస్తుందా అన్నంత స్క్రీన్ ప్లే కానీ అంత రసవత్తరంగా నడుస్తుందండి. చాలా బాగుంటుంది. అంటే టీజర్లో చూస్తే ఫుల్ మాస్ ఓరియంటెడ్ కనిపిస్తుంది, రఫ్గా కనిపిస్తుంది. మీరేమో చాలా సాఫ్ట్గా వచ్చారు. అసలు మీ క్యారెక్టర్కి, మీ ఒరిజినల్ క్యారెక్టర్కి చిత్రం ఉన్న క్యారెక్టర్కి ఏమైనా డిఫరెంట్గా ఉందా? ఖచ్చితంగా డిఫరెంట్ ఉందండి. ఖచ్చితంగా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో ఎక్కడ కూడా మనకి పొంతన ఉండదు. అండ్ మేము అంత బాగా కనిపించడానికి, అంత రష్గా కనిపించడానికి ముఖ్య కారణం మా డైరెక్టర్ గారండి అండ్ డిఓపి. సారీ, మా డైరెక్టర్ గారండి అండ్ మా డిఓపి కూడా. వాళ్ళు ఎంత బాగా చూపించగలిగితేనే ఈరోజు చాలామంది ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఆ క్యారెక్టర్ చేసింది మేమేనా అని చెప్పి మమ్మల్ని కూడా చాలామంది అడిగారు. అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ టైంలో డైరెక్టర్ మమ్మల్ని ఎందుకు అంత రస్టిక్గా ఉండాలి, ఎందుకు నువ్వు అంత ఆ క్యారెక్టర్ గురించి అంత ఇది చేయాలని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు మాకు అర్థం కాలేదు. బట్ ఈరోజు నేను అది చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మా డైరెక్టర్ పోస్ట్లో చూస్తే ప్రధానంగా నలుగురు మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా అనుకోవచ్చు? చెప్పాలంటే నలుగురిది కలిపే ఉంటుందండి. ఇది ఏంటంటే ఒక 100%లో 25% నాది, 25%. 25 లేకపోయినా 100 కంప్లీట్ అవ్వదు అనమాట. సో నాది అని ఇంపార్టెంట్ అని నేను గట్టిగా చెప్పలేను కానీ, బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నలుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా సబ్జెక్ట్ కావదు. బట్ ఏదైనా కానీ మూలం ముగింపు ఒకటి ఉండాలి కాబట్టి దానికి మూలం ముగింపు నా ద్వారా కొంచెం కనిపిస్తుందని సబ్జెక్ట్ నా మీద. మీరు చెప్పండి, ఓవరాల్ నలుగురిలో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండిపోతుంది? మొత్తం పోస్టులు వెనకంతగా నోట్లో కనిపిస్తుంది. మొత్తం అంతా కరెన్సీ మీద మూవీ ఉండిపోతుందా, లేదా దొంగతనం చేశారా? ఎక్కడైనా రాజుగారి గదిలో ఏమైనా దొంగతనం చేశారా? సో దొంగతనం చేశారా లేదన్నది మీరు థియేటర్కి వస్తే ఖచ్చితంగా తెలుస్తుందండి. యాక్చువల్లీ ఈ నలుగురిలో మీరు సినిమా చూసిన తర్వాత మన రియల్ లైఫ్లో ప్రతి బ్యాచ్లో నలుగురు ఉంటారండి. ఆ నలుగురు క్యారెక్టర్లు ఈ నలుగురు క్యారెక్టర్లు. సో వాళ్ళు ఎలా ఏం చేశారు, డబ్బు వాళ్ళ లైఫ్ని ఎంతవరకు టర్న్ చేసింది, మనీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్. సో మనీకి ఎంత వాల్యూ ఇస్తున్నాం, మనిషికి ఎంత వాల్యూ ఇస్తున్నాం అన్న ఒక్క మెసేజ్ ఉంటుంది చూడండి. ఆ మెసేజ్ని చాలా అంటే చాలా బాగా చూపించాం. చాలా స్మూత్గా అందరికీ రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు 100 రూపాయలు పెట్టి థియేటర్కి వస్తే మీ 100 రూపాయలు మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అది మేము గ్యారంటీ ఇస్తున్నాం. అందరం కష్టపడి చేసామండి. చాలా బాగుంటుంది సినిమా అయితే. మేము గొప్ప సినిమా చేసాం, బ్లాక్ బస్టర్ సినిమా చేసాం చెప్పం, ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే చేసాం. ఇది మాత్రం గ్యారంటీ ఇవ్వగలమండి. దొంగతనం మీద చాలా కథలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. సో ఆ సినిమాలకి మీ సినిమా కూడా వ్యత్యాసం ఏంటి? చెప్తున్నా కదండి, రియల్ లైఫ్లో అది మీరు చూస్తే ఏదో సినిమాలో అనిపించదు. జనరల్గా ఒక నలుగురు కుర్రోళ్ళ మధ్యలో జరిగిన కథ, ఒక ఊర్లో అంటే వైజాగ్లో ఓ నలుగురు కుర్రోళ్ళ మధ్యలో జరిగిన కథ. అసలు వాళ్ళ లైఫ్లో అసలు టర్నింగ్ పాయింట్స్ ఏంటి, అసలు మీరు అంటే ఇది ప్రజెంట్ ఈ టైం పీరియడ్ కాదండి, 1990s ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఇది. సో మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీరు సర్ప్రైజ్ అవుతారండి. ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. జనరల్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్యాచెస్, ప్రతి బ్యాచ్లో నలుగురు ఉంటారండి. ఇది మాత్రం చెప్పగలను ఖచ్చితంగా. నాయుడు గారు గేమ్ చేంజర్ తర్వాత పెద్ద ఒక సినిమా రాబోతుంది. ఇందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? నమస్తే అండి, దిస్ ఇస్ ఆర్కే నాయుడు. ఈ సినిమాలో కథ నా ద్వారా ట్విస్ట్ అవుతుంది, అది నేను మాత్రం చెప్పగలను. అంతకుమించి చెప్తే మా డైరెక్టర్ గారు ఒప్పుకోరు, అది మాత్రం వాస్తవం. ట్విస్ట్, అప్స్ అండ్ డౌన్స్ నా పాత్ర ఎంటర్ అయిన తర్వాతే టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి ఈ నలుగురు కుర్రోళ్ళు ఏంటనేది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే డెఫినెట్గా ఈ దొంగలు అంటే ఇన్ ద సెన్స్ ఈ సినిమాలో పనిచేసిన దొంగలందరూ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు మనసులు డెఫినెట్గా దొంగిలిస్తారు. నో డౌట్ ఎట్ ఆల్. అంటే వాళ్ళు దొంగతనం చేయడానికి ప్రేరణ మీరేనా? మీరు స్టోరీ అంతా ఇప్పుడే నా చేత చేస్తే నాకు ఒక వీక్నెస్ ఉంది, మాట్లాడితే నేను చెప్పేస్తాను స్టోరీ. వద్దు, రేపు డెఫినెట్గా ఇది అంటే నా పాత్ర ఎంటర్ అయిన తర్వాతే ట్విస్ట్ అవుతుందండి. ఈ 2 గంటల సినిమా డెఫినెట్గా మీరు పెట్టే తను చెప్పినట్టు 100 రూపాయలు 150 ఏదైతే ఉన్నదో డెఫినెట్గా మీరు 100% ఫుల్ సాటిస్ఫాక్షన్తో వచ్చి ప్రేక్షకులు మనసులో మాత్రం డెఫినెట్గా దొంగిలిస్తారు. అది దొంగిలించబోయిన రోజున మీరు నన్ను అడగండి, ఫిల్టర్ పట్టుకుని నడి రోడ్లో నన్ను అడగండి, నేను చెప్తాను సమాధానం. మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా డైరెక్టర్ గారు మీకు కథ చెప్పినప్పుడు మీకు ఏ పాయింట్ నచ్చి మీరు యాక్ట్ అనుకున్నారు?
ఇది కంప్లీట్గా వింటేజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దీంట్లో అయితే కాదు, కంప్లీట్గా వింటేజ్. అండ్ ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా ఉంటుందండి. మేము వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి మా కాస్ట్యూమ్, మా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, మా చుట్టూ ఉన్న పరికరాలు, చుట్టూ ఉన్న బళ్ళు కూడా ఎలాంటివి ఉన్నాయి, అవన్నీ చాలా డీటెయిల్డ్గా వింటేజ్ లుక్లోకి తీసుకొచ్చాడు. అండ్ కంప్లీట్గా క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు నా క్యారెక్టర్ని డెఫినెట్గా. అదైతే మాత్రం గ్యారంటీగా చెప్పగలను. బంగాళాల దొంగతనం చేశారా లేదా అమ్మాయిని మనసును దొంగతనం చేసింది? అమ్మాయిని మనసుని అయితే దొంగతనం చేసే అమ్మాయి లేదండి యాక్చువల్లీ సినిమాలో. దొంగతనమే చేసాం, కాకపోతే అది ఎలాంటి దొంగతనం అనేది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా దొంగతనం చేస్తారండి. అమ్మాయి లేకపోతే సార్ డైరెక్ట్గా మీరు అంటే హీరోయిన్ లేకుండా సినిమా అంటే సార్ జనరల్గా అంటే ప్రతి ఒక్కళ్ళు అంటారండి, ఇది క్వశ్చన్ అందరూ అడుగుతూ ఉంటారు, హీరోయిన్ లేకుండా సినిమాలు ఏంటి, హీరోయిన్ గ్లామర్ కదా సినిమాలకి అని చెప్పి. బట్ నేను కథను నమ్మానండి. మెయిన్ బేసిక్గా కథను నమ్మి కథ మీద వెళ్ళిపోయాం. ఎందుకంటే కథ అనేదే మెయిన్ హీరో సినిమాకి. సో కథను నమ్మి మేము వెళ్ళాం. ఖచ్చితంగా మీరు మా యాక్టర్స్ అందరూ చెప్పినట్టు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు నలుగురిలో ప్రతి ఒక్కరు బయట జనాల్లో ఈ నలుగురు క్యారెక్టర్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క లైఫ్లో మీ నలుగురు క్యారెక్టర్స్ ప్రతి ఒక బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్క మనుషుల్లో ఫ్రెండ్స్లో ఈ నలుగురు క్యారెక్టర్స్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అది మీరు డెఫినెట్గా స్క్రీన్ మీద రేపు పొద్దున్న చూస్తారు. అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే జనరల్గా రెగ్యులర్గా తీసే అంటే డబ్బు మీద తీసే సినిమానే. దొంగతనాల మీద కూడా వచ్చిన సినిమాలు కూడా ఇంతవరకు వచ్చాయి. బట్ ఇది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది 1995 ఆ ప్రాంతంలో జరిగే కథ. మొత్తం సినిమా చూసినప్పుడు కూడా ఏంటంటే మీరు ఆ ప్రపంచంలోకి మీరు వెళ్ళిపోతారు. అది మాత్రం నేను డెఫినెట్గా నేను చెప్పగలను. అంటే నేను టీచర్ చూసిన తర్వాత వరుణ్ తేజ్ మట్కా, వేదంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆ టైప్లో వింటేజ్, పలాసలో వింటేజ్ టైప్ మొత్తం కనబడుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా కొత్త డైరెక్టర్ వచ్చి లవ్ స్టోరీ మీద వస్తారు, మీరే వింటేజ్ మీద దొంగతనం మీద ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంటే అండి ఇప్పుడు వరుణ్ తేజ్ గారు మట్కా మీరు అన్నట్టు ఓకే అది వింటేజే. బట్ అది ఇంకా బాగా ఓల్డ్ అండి. అది ఇంకా 1980s ఆ బ్యాక్ డ్రాప్. బట్ దాని మీద ఇంకొంచెం ముందంటే కొంచెం దాని తర్వాత జరిగిన కథ. అయితే ఇప్పుడు ఇంకోటి వేదం అన్నారు. వేదంలో అల్లు అర్జున్ గారు ఎలాంటి క్యారెక్టర్ అయితే చేశారో అలాంటి క్యారెక్టర్ దగ్గరగానే ఉంటాయి ఈ ప్రతి ఒక్కటి క్యారెక్టర్స్. అందులో ఇంకొక వేదం అని చెప్పొచ్చండి సింపుల్గా చెప్పాలంటే. డెఫినెట్గా అది మాత్రం మీరు ఈ సినిమాలో చూస్తారు ఖచ్చితంగా. అంటే నలుగురు హీరోలు పెట్టి హీరోయిన్ లేకుండా నలుగురితో ఎలా నడిపించారు, అంటే స్క్రీన్ ప్లే ఎలా ఉండిపోతుంది, అండ్ మ్యూజిక్ సంబంధించి ఇట్లాంటి కథకి ఆర్ఆర్ చాలా కీలకం. మ్యూజిక్ సంబంధించి ఆర్ఆర్ ఎలా వచ్చింది? ఆర్ఆర్ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఆర్ఆర్ చేసింది నవ్వాల్ రాజా గారు అని చెప్పి ఆయన అంతకుముందు తమిళ్ మ్యూజిక్ డైరెక్టరు. ఆయన అంతకుముందు అర్ధశతాబ్దం రుద్రాంగి అనే మూవీ జగపతి బాబు గారితో చేశారు. అర్ధశతాబ్దం అనే మూవీలో కూడా ఒక సాంగ్ చాలా బాగా హైలైట్ అయింది. సిడ్ శ్రీరామ్ గారు పాడిన సాంగ్ అది, ఏ కన్నులు చూడని చిత్రమే అని చెప్పి. సో ఇక్కడ సినిమా కథ అంతా ఒక రకంగా ఉంటే సినిమా ఆర్ఆర్ అనేది దీన్ని సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఖచ్చితంగా మీరు అది రేపు పొద్దున థియేటర్లో చూస్తారు. ఆర్ఆర్కి బెస్ట్ అప్లాజ్ వస్తుంది 100%. అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉండిపోతుందా? అంటే జనరల్గా దొంగతనం మీద ఉండేటప్పుడు వాళ్ళు క్యారెక్టర్ పరంగా ఇప్పుడు అంతా ఎంటర్టైన్మెంట్ ఎలా బట్టి సినిమాలు బట్టి కొంతమంది ఏదో నేర్చుకుంటున్నారు జనరల్గా. సో ఈ వీళ్ళ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏ సందేశం ఇవ్వబోతున్నారు మీరు? సినిమాలో సందేశం అంటూ ప్రతి ఒక్క సినిమాలో సందేశాలు అంటూ ఇస్తారు. జనరల్గా ప్రతి ఒక్కరు సినిమా తీసేది ఎంటర్టైన్మెంట్ ఉండాలి, దాంతోపాటు సందేశకాత్మకమైన సినిమాలు కూడా ఉండాలి. సో ఏది లేకపోతే బ్యాలెన్సింగ్ అనేది ఉండదు ఖచ్చితంగా సినిమాలో. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ సందేశాత్మకంగా చెప్పాలంటే సినిమాలో మాత్రం చివరి క్లైమాక్స్లో ఎవరు ఇంతవరకు చేయలేని కొత్త పాయింట్ మేము చూపించాం. అది రేపు పొద్దున్న సినిమాలో చూస్తారు ఖచ్చితంగా. అది సందేశాత్మకంగా ఉందా అంటే మంచి మెసేజ్ ఇచ్చామా లేదా అనేది జనాలకే వదిలేస్తాం. అంటే అది జనాలకే అది మేము వదిలేస్తున్నాం జనరల్గా. ఎందుకంటే వాళ్ళు చూసి దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది మాత్రం వాళ్ళే తెలుసుకుంటారు. ఫైనల్గా చెప్పండి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అండ్ ఓవరాల్గా సినిమా అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎక్కడెక్కడ లొకేషన్స్ చిత్రీకరించారు?
ఈ సినిమా అంతా కూడా వైజాగ్ భీమిలీలో జరిగిందండి. భీమిలీ లొకేషన్స్లో ఆల్మోస్ట్ చాలా రోజులు జరిగింది అండ్ యారాడ లొకేషన్స్లో కూడా జరిగింది. సో వైజాగ్ బ్యాక్డ్రాప్లోనే మనకి వింటేజ్ టైంలో తీయాల్సిన సబ్జెక్ట్ కాబట్టి భీమిలీలో మనకి పాత కట్టడాలు ఇవన్నీ కూడా చాలా వరకు మనకి ఉన్నాయి. సో ఆ బ్యాక్డ్రాప్ మేము ఎంచుకొని ఆల్మోస్ట్ మేము ఒక 2 నెలల పాటు అక్కడ షూటింగ్ అనేది చేసాం కంప్లీట్గా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఫిబ్రవరిలో మ్యాక్సిమం రిలీజ్ అవ్వబోతుంది 100%. ఫిబ్రవరిలో రిలీజ్కి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. సెన్సార్ ప్రస్తుతానికి ఫినిష్ అవుతుంది. నలుగులో మీరు కూడా ఒక క్యారెక్టర్, కానీ మీరు చూస్తే చాలా సాఫ్ట్గా ఉండి అసలు దొంగలా ఎక్కడ కనబడట్లేదు. మిమ్మల్ని ఎలాగా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకొచ్చారు? సార్ ఇందులో మీరు చెప్పినట్టు మా నలుగురు ఒక మంచి క్యారెక్టర్. మీ వీధిలో ఎక్కడో ఒక దగ్గర మీరు చూసి ఉంటారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవరో ఒకరి ఇంట్లో ఉంటుంది. సో వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా ఎండ్ అయ్యారు అనేది మనకి మొత్తం ఈ కథలో ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టు మన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదో ఒక అంటే ఇది ఒక దొంగ నేపథ్యంలో ఉన్న చిత్రీకరించిన చిత్రం ఇది. సో వాళ్ళు ఎలా దేన్ని చూసి ప్రేరేపిత అయ్యారు, ఎక్కడికి లీడ్ చేశారు, అది ఎలాగ ఎన్ని దారులకి దారి తీసింది. సో ఇవన్నిటిని ఒక ఖచ్చితంగా మీరు ఇందాక నుంచి హీరోయిన్ లేరు అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ ఈ సినిమాకి ఒక కథ అనేది ఉంది. ఆ కథ చాలా పెద్ద లీడ్ అనమాట, ఒక హీరో కన్నా పెద్ద లీడ్. ఆ కథని ఈ నలుగురు మేము ఉన్న ఈ నలుగురం అంతా లీడ్ చేసాం. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఫేజ్లో ఒక్కొక్క టెక్నీషియన్ వచ్చారు సార్. అది అంతా చాలా పెద్ద సినిమా అవుతూనే వెళ్ళింది. సో అది దానికి మనకు ఇప్పుడు చేసిన ఈ సాంగ్ టీజర్ కానీ ఇవన్నీ రిలీజ్ కానీ మీరు చూసుకోవచ్చు. ప్రతి టెక్నీషియన్ మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీరు కూడా మాకు మీడియా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ. సో మాలాంటి కొత్త వాళ్ళందరినీ మీరు ఎప్పుడు సపోర్ట్ చేయండి, మాకు మంచి ఒక స్కోప్ దొరుకుతుంది. సో మీ కథలో చెప్పినట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి ఇది ఉంది. మేము ముందు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరినే చూసి ఉంటారు. సో మీరు డెఫినెట్గా చూడండి. మీరు ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు మీరు 100 రూపాయలు పెట్టి సినిమాకి వస్తే మీరు డెఫినెట్గా ఒక 150 రూపీస్ హ్యాపీనెస్సే తీసుకెళ్తారు. ఏదో ఒకటి లెసన్ అని కాదు, ఒక ఎమోషన్ క్యారీ చేస్తారు. సో మనం అప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా చేసాం. మనం ముందు నుంచి చెప్పినట్టు 1995 నుంచి ఉన్న ఆ టైంలో తీసిన చిత్రం చాలా కష్టపడి, అంటే ఆ టైంలో ఎలా ఉంటుంది, ఎలా చేసాం, అవన్నీ చాలా కేర్ తీసుకొని తీసాను డైరెక్టర్. సో తన కోసం మాకు చాలా ఎక్కువ ఎంత చెప్పినా చాలా తక్కువే అది. సో అది సార్ మీరు చెప్పినట్టే వింటేజ్ మూవీ అంటే అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఆ క్యారెక్టర్ లీనమైనప్పుడు ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు? సో క్యారెక్టర్ లీనమైనప్పుడు మనం ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, కాస్ట్యూమ్ నుంచి, వాడిన బండి నుంచి, తిరిగిన లొకేషన్ నుంచి, ప్రతి దగ్గర మేము చాలా జాగ్రత్తగా తీసుకున్నాం. ఆఖరికి మేము వేసుకున్న చెప్పుల నుంచి ప్రతి విషయం మేము చాలా జాగ్రత్తగా తీసుకున్నాం. ఆ కథ మమ్మల్ని ఇంతలాగా తీసుకెళ్ళింది అనమాట. హీరోయిన్ లేకుండా మొత్తం మీదే నడిపించారు మూవీలో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ ఎలా తెచ్చిపోతుంది అనుకుంటారు? ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ నేను ఎవరు అని చూస్తున్నారా? నేను మీ సలార్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. ముందు ఇప్పుడు మనం టీం గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ అండ్ డైరెక్టర్ కోసం చెప్పాలండి. బేసిక్గా నేను ఈ ప్రాజెక్ట్, ఈ స్టోరీ నాకు నరేట్ చేస్తున్నప్పుడు నేను చెయ్యనేమో అనుకున్నా. బేసికలీ 13 ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేశాను. కానీ ఆయన చెప్పిన స్టోరీ, నరేషన్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నాకు చాలా బెస్ట్ అనిపించింది. అందుకు నేను ఈ ప్రాజెక్ట్ వీళ్ళతో కలిసి చేయడం జరిగింది. అండ్ మే ఏక్ బాత్ బోలు సునేగా క్యా? పైసలే రాజ్ జిందగీ అంటే పైసలు లేనిది ఏమున్నది? సో మార్ 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 దునియా కో మార్, చోర్ 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 దునియా కో చోర్. ఠీకే సమజ్ గయే? చోర్ కర్నా. మూవీ కథ అందించి మీరే కాబట్టి అసలు కథ ఎట్లా రాసుకున్నారు? సార్ యాక్చువల్లీ కథ వచ్చేసి సుమంత్ పల్లటి అని చెప్పి హైదరాబాద్లో ఉంటాడు అబ్బాయి. అక్కడ కథ మొదలైంది. తర్వాత దాన్ని మా డైరెక్టర్ గారు చెప్పినట్టు కథని డెవలప్ చేసేటప్పుడు చాలా రకాల ఎలిమెంట్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న కథ అంటే తీసుకొని పాయింట్స్ మనం రాయడం చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ. కానీ ఒక వింటేజ్ బ్యాక్డ్రాప్లో రాయాలన్నప్పుడు ఆ టైంలో ఎలాగుండేది, అప్పుడు దొంగలు ఏ విధంగా దొంగతనాలు చేసేవారు, ఇప్పుడు అక్కడ మళ్ళీ 4 క్యారెక్టర్స్, నలుగురికి 4 రకాల ఒక అలవాట్లు. ఇప్పుడు ఒకడు ఈ విధంగా దొంగతనం చేసినప్పుడు ఈ అలవాట్లు కూడా మనం తెచ్చుకోవాలి మధ్యలో. ఈ అలవాట్లను బేస్ చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుంటూ రాయడం అనేది అది ఒక ఛాలెంజింగ్. అలాంటి ఛాలెంజింగ్ని నేను ఫేస్ చేశాను. దాన్ని ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ పాస్ అవుతానని అనుకుంటున్నాను. సుమంత్ కానీ, నా రైటర్ ఆ అబ్బాయి కానీ, నేను కానీ మేము చాలా డిస్కషన్స్ చేసుకొని, అలాగే డైరెక్టర్ సజెషన్స్ తీసుకొని, డైరెక్టర్ చెప్పే దీన్ని బట్టి ఫాలో అవ్వుకుంటూ
అంటే మాలో కూడా ఇంత విధంగా రైటర్ ఉంటాడా అంటే మేము అనుకోవడమే కాదు, మాలో ఉన్న ఆ రైటర్ని కూడా బయటికి తీసుకొని వచ్చే డైరెక్టర్స్ మాకు దొరికినంత వరకు మాలాంటి వాళ్ళకి ఒక మంచి ఇవి ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను, సపోర్ట్ ఉండాలి. సో ఖచ్చితంగా ఇవి క్యారెక్టర్స్ ఏదైతే ఉందో మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తారంటారు కదా, థియేటర్స్కి వచ్చి సినిమా చూసేటప్పుడు మీరు థియేటర్లో ఉన్నారని చెప్పి మర్చిపోతారు. ఎందుకంటే అరే ఒరే నువ్వేరా మీరు పక్క వాళ్ళతో ఎలా సంబోధిస్తారంటే ఆ టైంలో ఒరే నువ్వేరా అనుకుని మాట్లాడుకుంటారనమాట. అంతలోకి ఆ క్యారెక్టర్ అంటే మనం ఇంట్లోనే ఉన్నాం, మన తమ్ముడాలే లేదా మన అన్నయ్యలే మన ఫ్రెండ్సే. అంటే డబ్బు ఏ విధంగా ఈ రోజుల్లో రిలేషన్స్ని పాడు చేస్తుంది. డబ్బు అన్నిటికీ ముఖ్యమేనండి, డబ్బు లేనిదే మనకేం లేదు. ప్రతి సమస్య డబ్బుతోటే మొదలవుతుందనే విషయం కూడా జనాలు మర్చిపోతున్నారు నిజానికి. సో ఆ బ్యూటిఫుల్ పాయింట్ని మేము ఏ విధంగా చెప్పాము, ఆ రిలేషన్స్ని మళ్ళీ మనం ఎలా కాపాడుకోవాలి, జనరేషన్ డబ్బు అనేది అవసరం, అది అంతకు మించి మన దగ్గర ఉంటే అది ఖచ్చితంగా మన రిలేషన్స్ పాడు చేస్తుంది. ఆ రిలేషన్స్ని మనం కాపాడుకుంటూ రావాలి, మనం హ్యాపీగా ఉండాలి, మన జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలని చెప్పే మెయిన్ పాయింట్. ఆ లైన్ మేము ఖచ్చితంగా మంచి ఒక మెసేజ్ తోటి మేము ఎండ్ చేసాము. అది ఖచ్చితంగా సినిమా కూడా ఒక మంచి ట్విస్ట్, మీకు సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ 100 రూపీస్ అని కాదు, మీరే ఫీల్ అవుతారు నేను చాలా తక్కువ ఇచ్చి సినిమా చూస్తున్నానని. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. అందరికీ నేను చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. చూస్తున్నాం కదా, ఏదైతే ప్రేక్షకులు ఊహించలేని ఆ మలుపులతో ఈ కథ నడవబోతుంది. అదేవిధంగా ఆ టైటిల్ తగ్గట్టుగానే ఖచ్చితంగా ఆ ప్రేక్షకులు ఆదరించే విధంగానే ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. అదేవిధంగా కథలో ఆ వెళ్ళే సన్నివేశాలు కూడా ఖచ్చితంగా ఆ ప్రేక్షకులను దగ్గర చేస్తా. హీరో ఆ క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, లేకపోతే ఆ కంటెంట్తో పాటు ఒక సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి దర్శకుడు మనతో పాటు చెప్తున్నారు. 100% గణేశ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.